హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు మనం ఏ యాప్ యూజ్ చేయకుండా మన ఫొటోస్ అనేది ఎలా ఎడిట్ చేసుకోవాలో నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చాలా ఫొటోస్ అయితే చూసింటారు, హీరోస్ కానివ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఇంకా ఎక్కడైనా ఫేస్బుక్స్లో ఇన్స్టాగ్రామ్స్లో ఇలా చాలా బ్యూటిఫుల్గా అనేది ఎడిట్ చేసి ఉంటారు. సో దానికైతే వాళ్ళైతే ఒక 3-4 యాప్స్ అయితే యూజ్ చేసి ఎడిట్ చేస్తుంటారు. సో ఈరోజు నేను మీకు చెప్పే ట్రిక్ వచ్చేసి మనం ఏ యాప్ యూజ్ చేయకుండా మన ఫోన్లోనే క్రోమ్లో ఎలా ఎడిట్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. సో మీరు వీడియో అనేది చివరి దాకా చూడండి, మీకు అప్పుడే స్టెప్ బై స్టెప్ చూస్తేనే అర్థమవుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంక వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మీరు మీ ఫోన్లో ఉన్న క్రోమ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు పైన remove.bg అనేసి సెర్చ్ చేయండి. remove.bg remove.bg అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూపిస్తుంది కదా అప్లోడ్ ఇమేజ్ అనేసి ఒక బ్లూ కలర్లో ఒక ఇమేజ్ అనేది చూపిస్తుంది. సో అప్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ మొత్తం చూపిస్తుంది. సో మీరు ఇక్కడ ఎవరి ఫొటోస్ని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నార్మల్గా తీసుకున్న ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు రైట్ సైడ్ పైన డన్ అనేసి ఒక ఆప్షన్ అనేది చూపిస్తుంది కదా. సో డన్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అప్లోడ్ అయితే ఉంటుంది. అప్లోడ్ అయిన తర్వాత ఫస్ట్ మన ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకుంటుంది ఈ విధంగా. సో మన బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కదా, ఇందాక వైట్ కలర్లో ఉన్నది. సో ఇప్పుడు మనకు ట్రాన్స్పరెంట్ పిఎన్జీ అనమాట, బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండదు. సో ఈ విధంగా ఫస్ట్ మనకు కట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు దీన్ని ఇక్కడే ఎలా ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు రైట్ సైడ్ పైన చూసుకున్నట్టయితే ఎడిట్ అనేసి ఒక చిన్న ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ పైన చూసుకున్నట్టయితే రైట్ సైడ్ మీకు ఒక బ్రష్ సింబల్ కనపడి ఎడిట్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ ఆప్షన్ మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కింద మనకు ఇక్కడ కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే అదే చూపిస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. కొంచెంసేపు లోడ్ అయి తీసుకుంటాను. చూసారు కదా, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ వచ్చింది. సో ఫ్లవర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో అది కొంచెంసేపు లోడ్ చేసుకొని కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ మీకు ఒకటి కాదు చాలా బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయి. సో ఇదే బ్యాక్గ్రౌండ్స్ కాకుండా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్స్ కానీ మీ ఫోన్లో స్టోరేజ్ నుంచి ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఫస్ట్కి వచ్చేస్తే ఇక్కడ సెలెక్ట్ ఫోటో అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా కింద. సో సెలెక్ట్ ఫోటో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ ఒక బ్యాక్గ్రౌండ్ ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా స్కై. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని పైన డన్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో మీ ఫోన్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన బ్యాక్గ్రౌండ్. ఈ విధంగా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అదే కాకుండా కింద మీకు నచ్చిన కలర్ కూడా ఉంది. సో కలర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ నేను ఎగ్జాంపుల్ ఇలా మీరు ఇది జరుపుకుంటే ఈ కలర్స్ అనేటివి వస్తుంటాయి ఈ విధంగా. కింద చూసుకున్నట్టయితే మనకు బ్లూ, స్కై బ్లూ, గ్రీన్ కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక పింక్ కలర్ అయితే తీసుకున్నాను. పింక్ కలర్ మీద తీసుకొని ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకు కలర్ అనేది మామూలుగా సింపుల్ కలర్ అనేది వస్తుంది. సో మీకు ఇక్కడ కొన్ని కలర్స్ కూడా ఉన్నాయి. సో మీకు నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ పైన ఉన్న బ్యాక్గ్రౌండ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. చూస్తే మనకు చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం ఏ యాప్ యూజ్ చేయకుండా జస్ట్ మన ఫోన్లో ఉన్న క్రోమ్ ఓపెన్ చేసి ఈ విధంగా సినిమా స్టైల్లో ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. ఇలాగే మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సో కొంచెం లేట్ అవుతుంది ఇది, అంటే మనం క్లిక్ చేసిన వెంటనే బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అవ్వదు. సో ఒక 2 or 3 seconds అనేది టైం తీసుకుంటుంది. సో ఈ విధంగా మనకు నేచర్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఇక్కడ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇది చాలా బాగుంటుంది నేచర్. ఈ విధంగా ఇక్కడ ఫోన్లో ఉన్న బ్యాక్గ్రౌండ్సే కాకుండా మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇందాక చూపించాను కదా స్టార్టింగ్లో అప్లోడ్ ఇమేజ్ అనేసి. సో అక్కడ మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సన్సెట్ బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా, ఇదే విధంగా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. గమనించారు కదా ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్గా ఉంటుంది. సో మీకు వీడియో అనేది అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియో అనేది మీరు చివరి దాకా చూస్తేనే స్టెప్ బై స్టెప్ చూడండి, ఒకసారి సరిగ్గా అర్థమవుతుంది.
ఈ విధంగా మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకా చాలా అయితే బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. సో నేను మొత్తం చూపించట్లేదు, సో కొన్ని మాత్రమే చూపించాను. సో నేను ఎగ్జాంపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మనకు రైట్ సైడ్ పైన డౌన్లోడ్ సింబల్ ఒకటి కనిపిస్తుంది కదా మీకు, రైట్ సైడ్ చూసుకున్నట్టయితే పైన. సో ఆ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కింద మనకు డౌన్లోడ్ ఇమేజ్ అనేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది కదా, షేర్ ఇమేజ్, డౌన్లోడ్ ఇమేజ్ అనేసి. సో ఇందులో మీరు డౌన్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. చూసుకున్నట్టయితే మనకు డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ ఇందాక మనం సెలెక్ట్ చేసుకున్నది ఇక్కడ వచ్చేస్తుంది. సో మీకు మళ్ళీ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ ఇంటూ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి మళ్ళీ మీకు నచ్చిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇదే విధంగా మీరు మీ ఫోన్లో ఉన్న బ్యాక్గ్రౌండ్స్ కానివ్వండి అండ్ ఇక్కడ వెబ్సైట్లోకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ కానీ పెట్టుకొని మీ ఫొటోస్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అయితే నేను నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేయండి అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను.